బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సింహరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం, దానికి రవి అధిపతి. స్వతహాగా గ్రహాలలో ఈ గ్రహం క్రూరమైనది అనేటువంటిది 9 గ్రహాలలో ఏదైనా ఉన్నది అనగానే మనందరం ఎవరి పేరు చెప్తామండి? శని అంటాం. రవి గ్రహాలలో అత్యంత క్రూరమైన వాడు, నిర్దయ అంటాడు. ఎవరి యందు కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు. నాకు తోచింది, నాకు నచ్చింది, నాకు తెలిసింది మాత్రమే నేను చేస్తా, నువ్వు ఏదైతే అది అనుకో. చాలా అరటిపండు తీసి తొక్క తీసి తేనెలో ముంచి నోట్లో పెట్టినంత సులువుగా అబద్ధాలు ఆడగలుగుతారు. అందుకని ఎక్కడైనా సింహరాశి వారు చూడండి, తేజో రాశి సముద్భవ అన్నప్పుడు మాకేంటన్నట్టుగానే మాది సింహరాజే అంటారు. కర్మ ప్రారంధం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని ఉండాలి. కాదు నేను అలానే ఉంటాను అంటే రాజభయం, చోర భయం, శత్రు భయం, అగ్ని భయం అనేటువంటి వాళ్ళని వెంటాడుతున్నాయి. నన్ను ఎవ్వరూ ఏం చేసే వాళ్ళు లేరు అనేటువంటి స్థితి ఉంటుంది కదండి. ఈ యొక్క పరాభవం అనేటువంటిది ప్రతి పనిలోనూ ఉంటుంది. మా అంతటి గొప్ప వాళ్ళు లేరు అనేటువంటి మనుషులే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏమీ తెలియని వాడు వచ్చి CEO సీట్లో కూర్చుంటాడు. పరిస్థితి ఏంటండి? మేనేజ్ చేయడం రాదు కదా, వాడికి రాదు. కింద వాళ్ళకి వచ్చు, వాడు రాసింది ఎంతో వీడికి తెలియదు, వీడు యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే వీడికి తెలియదు కదా. వీడికి తెలిసిందే ADBC. చిన్నప్పుడు ఆడుకున్నారు ADBCలు అని చెప్పి, అదే తెలుసు వీడికి. ABCD అని రాస్తే ఇందులో తప్పు ఉంది, ఇది కరెక్ట్ కాదు, ADBC కదా. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళకు అనుకూలతగా మార్చుకునేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితి నుంచి వాళ్ళు బయటపడాలి. బయటపడము అని అంటే మఖ పుబ్బ ఉత్తరాపాదం. ఇందులో రేపు గ్రహణం కూడా పుబ్బా నక్షత్ర ప్రభావంలో బాగా ఎక్కువగా ఉంది. ఈ సింహరాశి వారికి బాగా దాని యొక్క ప్రభావం ఉంది. ఆ రోజు గ్రహణ ప్రభావం నుంచి కూడా సింహరాశి వారు నలిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. తప్పులేదు. ఎందుకంటే ఎప్పుడూ నేనే కూర్చుంటే నువ్వే మోయి అంటే కుదరదు కదా. అంటే ఆ నేను కూర్చుంటా నువ్వు మోయి అన్నప్పుడు ఆ మోసేటువంటి వాళ్ళని నువ్వు సరిగ్గా చూసుకుంటే నిన్ను మోస్తారు. సరిగ్గా చూసుకోకపోతే చివరికి నిన్ను నువ్వే మోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉన్న కారణం చేత వచ్చేటువంటి పరాభవనామ సంవత్సర ప్రభావం రెండూ కూడా కలిసి, అందులో ఇంకా చెప్పాలంటే ఇవాళ రోజు మొన్న వచ్చిన పంచగ్రహ కూటమి ఏదైనా దానికి పై స్థాయిలో కూటమి ఉంది. దాని ప్రభావం కూడా సింహరాశికి ఉంది. అంటే ఒక రకమైనటువంటి రోడ్డు, ఆ రోడ్డు ఎటు చూసినా గుంతలు గోతులు తప్ప ఏమి లేవు. సగం దూరం వచ్చేసారు. ముందుకు వెళ్ళాలన్నా అదే, వెనక్కి వెళ్ళాలన్నా అదే. ఇక వాళ్ళకి ఓర్పు సహనం అనేటువంటిది చాలా అవసరం, తెలుసుకోవాలి. ఈ ఓర్పు సహనం అనేటువంటిది కనుక సన్నగిల్లితే చెప్పుకోవడానికి సింహం కాదు, పిల్లిలాగా పిల్లి కూడా వస్తుంది. అంటే పిల్లి రాశి అని చెప్పుకోవచ్చు వాళ్ళది. ఏంటంటే ఎప్పుడూ రోజులని నావి అనుకోకూడదు. వాళ్ళకి ఆ అహంకారం బాగా ఉంటుందండి. మామూలుగా కూడా ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని విధానాలలో కొన్ని సమయాలలో ఆ ప్రాంతం మనది కాదు, ఆ సమయం మనది కాదు అనుకొని ఉండటం చాలా శ్రేయస్కరం. ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రారంభ కర్మ. 2 మనుషులు ఉన్నారు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమండి మీకు ఒక 60-70 ఏళ్ళు వచ్చినాయి కదా, భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు కదండి అని. అలాగా, నాకు బాధ్యతలు ఉన్నాయ్యా, బాధ్యతలు తీరినాక భగవన్ నామస్మరణ చేసుకుంటాను అంట. మంచిది. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే సముద్రం దగ్గర పొద్దు నుంచి రాత్రి వరకు చేతులు వెనక పెట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. ఏమిటయ్యా పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నావు, స్నానం చేయలేదంటే
అలలు తగ్గట్లేదు, పొద్దున్న నుంచి చూస్తున్నా. అలలు తగ్గితే స్నానం చేస్తాను అన్నట్ట. అలలు ఎందుకు తగ్గుతాయి అంటే వీడికి స్నానము చేయలేడు, వాడికి మోక్షము రాదు. అటువంటి అర్థం పర్థం లేని ఒక విధానం వీళ్ళు ఇప్పుడున్న వాతావరణంలో వాళ్ళు వదిలేసుకొని ఎవరో మనకి ఏదైనా చెప్పినప్పుడు వినటం. మనం చెప్పాలి, ఎదుటివాడు వినాలి అని కాదు, మనం వినాలి, మనం కూడా వినాలి. వింటే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకొని పరిస్థితి ప్రభావాలు ఏమాత్రము కూడా అనుకూలంగా లేవు, ప్రతికూల వాతావరణానికి చాలా దగ్గరగా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కనుక ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మనది కాదు అని మౌనంగా ఉంటే శ్రేయస్కరం అనేటువంటి విషయాన్ని. ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకోండి, మనం అక్కడే నిలబడితే అది మంజోలికి రాదండి. అక్కడి నుంచి మనం పరిగెడుతుంటే అది మనం వెంట పరిగెడుతుంది. మనం భయం వేసినప్పటికీ ఒక ధైర్యంగా అలా నిలబడి దాన్ని చూస్తున్నాం అనుకోండి, అంత దూరం రాగానే అమ్మో వీడు అక్కడ కలవట్లేదు, మనకన్నా ధైర్యస్తుడు వీడు అని చెప్పి ఆగి అట్లా వెనక్కి వెళ్ళిపోతాయండి ఏనుగు. కానీ మనకి ఏంటంటే అది దాన్ని చూడంగానే తొక్కుదే ఏమవుతామో అని చెప్పి ముందే పరిగెడతాం. మనం పరిగెడితే అది అంతకన్నా ఎక్కువ పరిగెడుతుంది, మనకు వీడు ఏదో చేస్తున్నాడని చెప్పి. ఆ ఒక్క విధానం వీళ్ళని వెంటాడబోతుంది. కాబట్టి ఒకంత ధైర్యం తెచ్చుకొని నిలబడి అలానే ఉండగలిగితే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడి కొన్ని రకాల పనులు పూర్తయి అమ్మయ్య భగవంతుడి యొక్క అనుగ్రహం మాకైతే ఉన్నది అనేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు అగ్ని ఉపాసన అనేటువంటిది, అలాగే రుద్రారాధన, ఈ రెండు అగ్నిహోత్రుడన్నా రుద్రుడన్నా ఒకటే. అగ్ని ఉపాసన ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఎక్కడైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా హోమాలు కానీ ఏవైనా జరుగుతున్నాయి, అగ్నిహోత్ర ఆరాధన జరుగుతుంది అన్నప్పుడు ఓ నెయ్యి ప్యాకెట్ అక్కడ ఇచ్చి నమస్కారం చేసుకో. ఒక నెయ్యి ప్యాకెట్టు లేదా ఒక సమిధ అంటే నీ రూపంగా ఒక ద్రవ్యం అగ్నిహోత్రంలో పడాలి. ఆ రకంగా అగ్ని ఉపాసన. రోజు ఈశ్వరారాధన, ఇంట్లో రుద్రుని పెట్టుకుని అభిషేకం చేసుకుంటావు, అవి చేసుకుంటూ నీ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి. పరాభవం అనేటువంటిది ఏ రకంగా చూసినప్పటికీ కూడా మొదటి నుంచే ఆది నుంచే అవాంతరాలు విఘ్నాలు వస్తున్నాయి. కాబట్టి ఈ 2-3 రోజుల్లో పోయేది కాదు, సంవత్సరాంతము కూడా దీని ఒక ప్రభావం ఉంటుంది. ఒక సంవత్సరంలో మనం వెనకబడ్డామంటే మళ్ళీ కోలుకోవడానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి కాస్త మనం మన జాతకాన్ని పరిశీలించి దాని తద్వారా ఏంటి విషయం తెలుసుకొని ముందుకు అడిగేయడం చాలా అత్యంత శ్రేయోదాయకం. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధ అనుగ్రహం. ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు. కాబట్టి విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.